SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. జగన్ ఆర్ట్స్ విద్యాలయ ఏంటది అసలు నాకు అర్థం కాలేదు. జగన్ అనేది నా పేరు. రైట్. మనం ఆర్టిస్ట్ కాబట్టి ఆర్ట్స్ అని పెట్టుకున్నా. విడియాల అనేది నా ఇంటి పేరు. విద్యాలయం ఇంటి పేరు? మా ఇంటి పేరు విడియాల. విడియాల అది? ఓకే. విడియాల నా ఇంటి పేరు. అట్లా జగన్ ఆర్ట్స్ అనేది కామన్ గా అందరికి ఉంటది. విడియాల అనే ట్యాగ్ నాకు ఒక్కడికే ఉంటది, ఎందుకంటే నా ఇంటి పేరు కాబట్టి. ఓకే. మీరు వైఎస్ జగన్ గారి కన్నా బంధువులా? లేదు. లేదా? అసలు సంబంధం లేదు కదా? లేదు. ఓకే ఓకే. ఆర్ట్స్ అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మీరు ఎంచుకోవడమే ఆర్ట్స్ ఎంచుకున్నారా అట్లా? కంప్లీట్ నాకు చైల్డ్హుడ్ నుంచి ఆర్ట్సే. ఓకే. నేను 8th క్లాస్ నుంచి 8th క్లాస్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఈవినింగ్ టైంలో ఆర్ట్స్ నేర్చుకునేవాడిని. ఓకే. ఇక ఇంటర్లో కూడా ఆర్ట్స్ నేర్చుకున్నా. ఇక BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్స్ మీద చేసిన. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే. నెక్స్ట్ మాస్టర్స్కి బయటకు వెళ్ళిన. అక్కడ కూడా 1.5 year మాస్టర్స్ చేసుకున్నా. ఇక ఇక్కడ పెద్ద స్టూడియో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని వచ్చిన. ఓకే. ఇక్కడ ఇన్స్టిట్యూట్ గట్రా అన్ని సెటప్ చేసి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా. మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా? మళ్ళీ ఎందుకు ప్యారిస్కి? యాక్చువల్ ఏంటి, మనకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదు. ఒక దగ్గర ఉండద్దు, అట్లా తిరుగుతూ ఉండాలి. మీరు US నుండి వచ్చేసినప్పుడు ట్రంప్ పంపించేసినాడు, డిపార్ట్ అయినాడు ఇట్లా అన్నారు కదా? లేదు, యాక్చువల్గా అది డిపార్ట్ ఏం లేదు. మనది 2028 వరకు వీసా వ్యాలిడిటీ ఉంది. అక్కడ ఎవరిని నాకు తెలిసి నా ముందు ఎవరిని అట్లా ఏం చేయలేదు. మనకి వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అందుకని ఏం రాలేదు? ఎప్పుడన్నా మనం వెళ్ళిపోవచ్చు. మరి పెయింటింగ్ స్టూడియో ఎప్పుడు పెడుతున్నారు? ఒక 2 months లో అయిపోద్ది. ఈరోజు 10,000 అడ్వాన్స్ కొట్టిన, ఆఫీస్ రెంట్ తీసుకున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ QCT బ్యాక్ సైడ్. ఓకే. ఇంకా చాలు చేసేయాలి. నేర్పిస్తారా? మీరే ఉంటారా లేకపోతే ఇంకెవరైనా? యాక్చువల్గా అది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెడుతున్నా. ఒక 4 member ఆర్టిస్ట్లను ఇంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను పోర్ట్రేట్స్కి స్పెషల్. ఆ పోర్ట్రేట్స్ నేను టీచ్ చేస్తా. వాటర్ కలర్ సోయల్ సయ్యద్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను టీచ్ చేస్తాడు. ఇంకా మా స్టూడెంట్ అనిల్ అని ఉంటాడు, అతనేమో చిన్నపిల్లలకి టీచ్ చేస్తాడు. ఇంకొకళ్ళు స్మృతి, సృజన్య అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు చిన్న పాపలకి టీచ్ చేస్తారు. అట్లా ఒక 5 members గ్యాదర్ చేసి నేను మెయిన్ వికెట్ కింద ఉండి పెట్టేస్తున్నాను. ఓకే, నైస్. బట్ యాక్చువల్లీ అంటే మన ఇళ్ళల్లో ఎప్పుడు టీచరో ఇంజనీరో డాక్టరో అవ్వాలి కదా, మీరు ఆర్ట్స్ ఎందుకు ఎంచుకున్నారు? ఇంట్రెస్టా లేకపోతే దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ రీజన్ ఉందా? 2nd class నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. బొమ్మలు వేస్తుండే ఎప్పటి నుంచో? ఫుల్ ఇంట్రెస్ట్. యాక్చువల్ దీనికి ఒక స్టోరీ ఉంది. మా పేరెంట్స్ ముందు భయపడ్డారు. ఓకే. అరే అందరూ పెద్ద డాక్టర్ అవుదాం, అది ఇది అవుదాం అనుకుంటాడు, ఈడేమో బొమ్మలు వేస్తూ ఉన్నాడు, ఈడు ఎట్లా అయిపోతాడు అని మా పేరెంట్స్ కొంచెం దిగులు పడ్డారు. ఓకే. ఇక అప్పుడు నన్ను హాస్టల్లో పడేసిండు. హాస్టల్లో అయితే బొమ్మలు గట్టి ఉండవని. నేను 3rd నుంచి 10th వరకు ఒకటే స్కూల్, ప్రజ్ఞా హై స్కూల్, హాస్టల్. ఓకే. 3rd classకి హాస్టల్? 3rd classకి హాస్టల్. అయితే మా నాన్నకి తెలియదు ఏంటంటే హాస్టల్లో నన్ను ఎవరు చూడరు, ఊకే బొమ్మలు వేస్తుండే. తర్వాత నేను 8th classకి వచ్చాక మా ఫాదర్ గుర్తించిండు, మంచి బొమ్మలు వేస్తాడు. మా చుట్టాలు వచ్చిండు, వాళ్ళు చెప్పిండు అరే నువ్వు ఈ బొమ్మలు అది ఇది అన్నారు. మా నాన్న ఎక్కిపోయి ఇక బొమ్మలకు పంపించిండు. అప్పటిదాకా ముందు వద్దు అసలు బొమ్మల్లో వేసుకుంటున్నాడు అని చెప్పి హాస్టల్ వేసిన. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందండి? క్రేజీ. అసలు హాస్టల్ లైఫే నాకు అంతా నేర్పింది. రైట్. అదేంటంటే మన పేస్ట్ మనమే ఒక 30 రూపాయలు పేస్ట్ ఏదైనా ఇచ్చారనుకో, నెక్స్ట్ నాన్న వచ్చే వరకు అది ఆపుకోవాలి, కొంచెం పెట్టుకోవాలి పేస్ట్ ని. లైఫ్ నేర్పిస్తుంది అది మంచి. ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్ట్స్ ఉండరు హాస్టల్లో. మొత్తం వాడు పబ్లిక్ లో ఫుల్ జోస్ తో హుషారుగా తిరిగేటట్టు ఉంటాడు. సో అక్కడ నేర్చుకున్నారు మాట్లాడడం, మంచి నాటుకోడి టైప్ ఉంటది హాస్టల్. నిజమే అది మాత్రం. అంటే ఆ హాస్టల్స్ లో 3వ తరగతి నుంచి అంటే ఇంకా రుద్ది తయారు చేస్తారు. ఫుల్ దెబ్బలు పడుతుండే, కొట్టించుకునే వాళ్ళ ఫుల్. చదువు బిడ్డనా కాదా మీరు? మనము యాక్చువల్ గా మనకు 3 ఉంటే చదువుతాం, లేదంటే చదవం. కానీ సైన్స్ మస్తు చదువుతా. ఓకే. సైన్స్ ఒకటే చదువుతా, ఏది చదవా. నాకు సైన్స్ అంటే మస్తు ఇష్టం. న్యూటన్ ఏమన్నా మళ్ళీ పుట్టినాడా ఇప్పుడు? అట్లేం లేదు, కానీ ఎందుకు సైన్స్ ఇష్టం అంటే దాంట్లో బొమ్మలు ఉండేవి చిన్నప్పుడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారా? తాతయ్య అట్లా ఇవ్వలేరు. ఓకే. నేను ఒక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు మా 4 fathers వ్యవసాయమే. ఓకే. మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం. కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన. అవునా? ఏం పండించినారు? మెంతెం కూర. యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెం కూర పండదు ఆ హీట్ కి. నేనేం చేసిన అంటే ఒక 1/2 acre తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెం కూర పండించిన.
నైస్. అంటే మెంతెం కూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటుంది. మెంతి కూర అంతే కదా? మెంతి కూర. ఓకే. అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకన్నా అమ్మకి ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక 10 మెంబర్స్ మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్. వాళ్ళందరికి ఫుడ్ చేయడం గట్ట అమ్మనే ఎక్కువ బిజీ ఉంటుంది. ఓకే. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 acres ఉంది. పెద్దక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం, చిన్నక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం. మిగతా 18 acres మన పేరు మీద ఉంది. మన పేరు మీద అంటే అమ్మ నాన్న నేను ముగ్గురం. ఇంకేంది అసలు సెట్. అదే అప్పట్లో అనేవాళ్ళు కదా, అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1,000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ అని. మీ తాతయ్యలు అమ్మలేదు మొత్తానికి? మా తాతయ్యలు కొన్నారు. ఈ అమ్మిన వాళ్ళందరూ మీరు? మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే, ప్యాకెట్ ఆడి కూడా కొన్నాడు. అందరు ప్యాకెట్ ఆడు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకెట్ ఆడి కొన్నాడు. గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను ప్యాకెట్ ఆడి పోగొడదాం అనుకుంటున్నా. సీరియస్లీ? కామెడీ. మీకు వస్తుందా నిజంగా ప్యాకెట్? వస్తుంది ప్యాకెట్. ఇట్లా అండం వస్తుంది అంతే. యుఎస్ వెళ్ళినారు, తిరిగి వచ్చినారు. నేను ఒక రీల్ చూసా, అంటే అమ్మకి బాగాలేదని వచ్చేసి. అదే రీజనా లేకపోతే? యాక్చువల్గా 2 reasons ఉన్నాయి. ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది, అదొక మెయిన్ రీజన్. కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు 2 ఒకటేసారి పడిపోయినాయి. ఎందుకు? ఐ మీన్ హెల్త్ ఇష్యూ వల్లనే. ఇంకోటి ఏంటంటే నేను లేకడం కూడా బెంగటి వెళ్ళిపోయింది అమ్మ. ఫుల్ 1.5 years అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా, లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది. నేను రాగానే అమ్మకే 6 months టైం ఇచ్చిన. రాగానే అమ్మనే చూసుకున్నా, మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడిలకు గట్ట తిప్పిన. ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది. గుడికి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా? గుడికి పాజిటివ్ ఎనర్జీ. నేనున్నా కదా జోష్ గా, తిరుపతి అన్ని సిరిడి అన్ని వెళ్ళినప్పుడు, అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని, 2 అక్కల్ని నేను అందరం ట్రిప్ వెళ్ళిపోయినాం కాబట్టి అట్లా మెయిన్ గా అమ్మ వాళ్ళు వచ్చిన. లేదంటే నేను ఇంకొక 6 months ఉండి వద్దాం అనుకున్నా. మంచి ప్లాన్ చేసుకొని పోయినారు. ప్లాన్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఓకేనా? సూపర్ ఓకే. ఇప్పుడు దుంకుతుంది. దుంకుతున్నారా? అయ్యో. ఓకే. సో జగన్ గారు, మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా, ఆ తర్వాత నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? మనం మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. దత్తత అంటే ద థింగ్ ఏంటంటే మనీ డబ్బులు ఇస్తాం కాదు, పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం. మాది ఓన్లీ 6 వరకే ఉంది స్టాండర్డ్స్. వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగన్ అన్న నా చుట్టూ ఉంటారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్, పెన్స్, ప్లస్ వాళ్ళకేంటంటే వాళ్ళ బట్టలు. మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు గట్టి ఇస్తూ ఉంటుంది. నేనేంటంటే క్లాస్కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు January 26కి ఇస్తా. అంటే ఈ జనవరి అయిపోయింది, నెక్స్ట్ January 26కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్కి 1000 ఇచ్చిన, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్? ఓన్లీ ఒక 30 to 45 స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు. స్కూల్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు. రైట్. దత్తత తీసుకొని స్కూల్ బాగు చేయించడం మెయిన్ టార్గెట్. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ యాక్చువల్గా మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ. వాళ్ళ నుంచి తీసుకొచ్చి స్కూల్కి పెడతా. జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా. మీ జేబులో నుంచి పెట్టద్దా? పక్కన అన్ని జేబులో నుంచి. ఇప్పుడు మా బావ ఉన్నాడు, బావని 5,000 స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తా ఉంటా. ఓకే.